రెబల్ స్టార్ కృష్ణరాజు, కళాభినేత్రి వాణిశ్రీ నటించినటువంటి కృష్ణవేణి సినిమా 1974 సంవత్సరంలో రిలీజ్ అయింది. కన్నడలో వచ్చినటువంటి శరపంజర అనేటువంటి సినిమాకి రీమేక్ ఇది. కన్నడలో గంగాధర్ అలాగే కల్పన హీరో హీరోయిన్గా నటించారు. కల్పనకైతే ఈ సినిమాలో నటించినందుకు మరి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఆవిడ చూపించారు కూడా. కన్నడ ప్రభుత్వం ఉత్తమ నటి అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజుల్లో అది ఎంత ఫేమస్ అంటే కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సినిమాను చూసి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆశ్చర్యచకితులయ్యారు, విపరీతమైన ఆదరాభిమానాలు చూపించారు. ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు పుట్టన కనగల ఈ సినిమాకి దర్శకుడు ఆయన చూపినటువంటి మెలకువలు అందరూ ఆశ్చర్యచకితులను చేసిన మాట కూడా వాస్తవం. ఈ సినిమాని చేగొండి హరిరామ జోగయ్య చూశారు, రీమేక్ రైట్స్ తీసుకున్నారు. తన ఫ్రెండ్ అయినటువంటి చలసాని గోపితో కలిసి ఈ సినిమా తీద్దామని ముందుకు వచ్చారు. అయితే ఈ రెబల్ స్టార్ కృష్ణరాజు చేగొండి హరిరామ జోగయ్యతో కలిసి ఒక సినిమాలో కూడా నటించారు. అది 1971లో వచ్చినటువంటి బంగారు తల్లి. జమున ప్రధాన కథానాయిక కాగా సోహన్ బాబు, కృష్ణరాజు ఆ సినిమాలో కూడా నటించడం జరిగింది. కాకపోతే ఈ సినిమా కొద్ది వరకు ఆర్థిక లాభాలు చూడకపోగా కొంత డబ్బును కూడా చేగొండి హరిరామ జోగయ్య లాస్ అవ్వటం జరిగింది. దాంతో ఈ సినిమాలో దాన్ని పూరించుకోవడానికి మళ్ళీ రెబల్ స్టార్ కృష్ణరాజునే తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణం వాళ్ళు బ్లాక్ అండ్ వైట్లో తీద్దామని అనుకున్నారు. అప్పటికి 1974 అనేటప్పటికీ ఓ పక్క బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఓ పక్క కలర్ సినిమాలు రెండూ కూడా పోటాపోటీగా ఉన్నాయి. అలాంటప్పుడు కలర్ సినిమా తీస్తేనే సినిమా ఆడుతుంది అనే ఒక నమ్మకం ఏర్పడటంతో వాళ్ళు అంత ఖర్చును మేము భరించలేమని వెనకంజ వేశారు. రెబల్ స్టార్ కృష్ణరాజు ఎక్కువ భాగం షేరు నేనే పెట్టుబడి పెడతానని ముందుకు రావడంతో అప్పుడు ముగ్గురు నిర్మాతలు అయ్యారు. అలాగా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించడానికి రంగం సిద్ధమైంది. మరి అక్కడ అద్భుతంగా నటించినటువంటి కల్పన ఇక్కడ ఎవరు నటిస్తారు అనేటువంటి తరుణం వాణిశ్రీ పేరు ప్రపోజల్కి వచ్చింది. దర్శకుడిని వి మధుసూదన్ రావు కింద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వి మధుసూదన్ రావు అనేటప్పటికీ రీమేక్ స్పెషలిస్టు. రీమేక్ని మన తెలుగు నేటివిటీకి మార్చి దాన్ని సమర్థవంతంగా ఆయన మలిచారు కూడా. అయితే కల్పన అప్పటికి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించారు. అంత స్థాయిలో వాణిశ్రీ కూడా పెర్ఫార్మెన్స్ చూపించగల నమ్మకం అందరికీ కూడా ఉంది. కాకపోతే ఇది యాంటీ సెంటిమెంటు. ఈ సినిమా ప్రారంభంలోనే అనుకోకుండా హీరోయిన్ రేపుకు గురవుతుంది. ఆ విషయం ఆవిడకి తెలియదు. కానీ మళ్ళీ భర్తతో కలిసి విహారయాత్రకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని చూసి గుర్తుపెట్టి తన గత అనుభవం ఆవిడకి గుర్తుకొచ్చి సైక్రాటిక్ డిజార్డర్లోకి వెళ్ళటం అంటే పిచ్చిదవ్వటం ఈ సినిమాలో ఒక మలుపు. ఇలాగా అనేక మలుపులు తిరిగినటువంటి ఈ స్టోరీ ట్రాజడీగా ఎండ్ అవుతుంది. మరి ఈ సినిమా కనుక చేస్తే తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? కన్నడలో ఉన్నటువంటి ప్రేక్షకుల అభిరుచులు వేరు, వాళ్ళు విజయాన్ని చేకూర్చారంటే అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అదే పరిస్థితులు తెలుగులో ఉంటాయా? ఇలాంటి యాంటీ క్లైమాక్స్ను వాళ్ళు ఆదరిస్తారా అనేటువంటి భయం అందులోనే ఉంది. చాలామంది ఇండస్ట్రీ పెద్దలు కృష్ణరాజుకి చెప్పారు, నువ్వు ఎంతో కష్టపడి పైకి వస్తున్నావు, డబ్బులు నీకు ఊరికే రావు, అనవసరంగా డబ్బులు పెట్టుబడి పెట్టి లాస్ అవ్వద్దు, వితర అయిపోమని చెప్పి సలహా కూడా ఇచ్చారు. కానీ కృష్ణరాజు లోపల జంకుతోనే ఏమాత్రం వెరవకుండా ఈ సినిమా నిర్మాణంలో ముందుకు వెళ్ళారు. ఎంత ముందుకు వెళ్ళినా కూడా మనసులో మాత్రం ఏదో తెలియనటువంటి ఒక భయం వెంటాడుతూనే ఉంది. ఈ సినిమా హిట్ అవుతుందా, హిట్ అవుదా అని. ఈ సినిమా పూర్తయిన తర్వాత అది వేరే విషయం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కన్నడ నటి కల్పన ఎంత ఫేమస్గా వెలుగొందిందో 35 సంవత్సరాలు ఆవిడకి వయసు వచ్చేప్పటికీ ఆవిడకి అనేక రకాలైన సమస్యలు, ఆర్థిక సమస్యలు తలెత్తి ఆవిడ ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అంటే ఈ సినిమాకి రిలీజ్కి తర్వాత జరిగాయి అవన్నీ కూడా. కాకపోతే ఇలాంటి యాంటీ సెంటిమెంట్ సినిమాలు వద్దు అని చెప్పేసి వాణిశ్రీకి సలహాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాణిశ్రీ అవేమి లెక్క చేయకుండా ఈ సినిమాలో హీరోయిన్గా
నటించడం జరిగింది. ఈ సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రివ్యూని అందరికీ చూపించారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సినిమాని చూసి కొంతమంది మౌనంగా వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో పెదవి విరిచారు, కొంతమంది ఏమో కృష్ణరాజుతో ఏం చెప్పారంటే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా కృష్ణవేణి తెలుగింటి విరబోని పాట చాలా బాగుంది అని కితాబ్ ఇచ్చారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు విజయ్ భాస్కర్ ఈ పాటలని కూడా అద్భుతంగా సమకూరాయని కూడా చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్కి ముందు ఒక పాట వస్తుంది, 14 ఏళ్ళు వనవాసం మేగి తరలి వచ్చిన సీత అనేటువంటి పాట ఒక ఊపు ఊపేస్తుంది. ఒక భూమిలో ప్రకంపనాలు సృష్టిస్తే ఎలాగుంటుందో థియేటర్లో క్లైమాక్స్కి ముందు ఏదో తెలియని హింటు ప్రేక్షకులకి అందివ్వటం జరుగుతుంది. ఒక విధంగా ట్రాజడీగా సాగేటువంటి ఈ పాట మనసులోని పొరల్ని కదిలించేస్తుంది. అలాగే కృష్ణానది గురించి ఈ సినిమాలో ఒక హైలైట్ ఏంటంటే కృష్ణవేణి తెలుగింటి విరబోని అంటే కృష్ణవేణి అనేటువంటి ఒక నది, కృష్ణానది నాగార్జున సాగర్ దగ్గర నుంచి అలాగే హంసల దేవి అక్కడి నుంచి సముద్రంలోకి కలిసేటువంటి సన్నివేశాలు ప్రతిదీ కూడా బిట్టు ఈ పాటలో స్టేజ్ వైజ్గా చిత్రీకరించడం ఒక విశేషం. ఏ సినిమాలో కూడా కృష్ణానది గురించి ఇంత గొప్పగా చిత్రీకరించిన దాఖలాలు లేవు. ఈ సినిమాలో ఆ చిత్రీకరణ అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పాటలు. అలాగే 1974 ఘంటసాల మాస్టర్ గారు లేరు, ఆ ఘంటసాల మాస్టర్ గారి ప్లేస్లో రామకృష్ణ వచ్చారు. రామకృష్ణ పాడినటువంటి ఈ పాటలన్నీ కూడా అద్భుతం. ఇంకొక విశేషం ఏంటంటే ఇది థియేటర్లోకి వెళ్ళి చూసొచ్చిన ప్రముఖులు కృష్ణరావుతో చెప్పినట్టు మాటలు. అందులో డివోషనల్ సాంగ్స్ 2 ఉన్నాయి. శ్రీశైల మల్లయ్య ఈ పాట శివుడి మీద హైలైట్. ఆ రోజు శివాలయాల్లో ఈ పాట మారుమోగిపోయేది. డివోషనల్ సాంగ్స్లో ఆల్ ఇండియా రేడియోలో భక్తి పాటలు వేసేటప్పుడు ఈ పాటని కంపల్సరీగా వేసేవాళ్ళు. శివరాత్రి అయితే ఆకాశవాణిలో ఈ పాట తప్పకుండా వచ్చేది. అలాగే 14 ఏళ్ళు వనవాసమేకి ఈ పాట రామాలయాల్లో ఈ పాటను వేసేవాళ్ళు. అలాగే భక్తి పాటల్లో కూడా ఈ పాట వచ్చేది. ఈ విధంగా డివోషనల్ సాంగ్స్లో కూడా ఒక సినిమా నుంచి 2 పాటలు ఎన్నికవ్వటం, అవి ప్రాచుర్యంలోకి రావటం మాత్రం ఆ రోజుల్లో ఒక విశేషం. ఇదే మాటని ప్రముఖులు చెప్పినప్పుడు కూడా కృష్ణరాజు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇలా వస్తుందని చెప్పిన మాట కూడా తర్వాత వాస్తవమైంది. కాకపోతే వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే యాంటీ సెంటిమెంట్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు, చిత్ర విజయం డౌట్ అని చెప్పారు. ఇంకా ఏం చేయాలి అనేటువంటి సందేహం వచ్చేసింది కృష్ణరాజుకి. ఇంకా ఆఖరి ఛాన్స్గా ఆయన విశ్వవిఖ్యాత నరసార్వభౌమ ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. మీరు ఒకసారి వచ్చి సినిమా ప్రివ్యూ చూడాలని చెప్పి కోరారు. అలాగే అని చెప్పి ఆయన వీలు చూసుకొని ఆ థియేటర్కి వెళ్ళి రివ్యూ చూశారు. సినిమా ప్రివ్యూ అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. ఆయన ఒక్కళ్ళు కృష్ణరాజు, వాణిశ్రీ ఇంకా కొద్దిమంది కూర్చొని ఈ సినిమా చూసినప్పుడు ఆయన మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత కృష్ణరాజుతో చెప్పారు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, నీ పెట్టుబడి ఏమాత్రం కూడా నష్టం లేదు అని ధైర్యం చెప్పారు. అయితే కృష్ణరాజుకి డౌట్ వచ్చింది, కానీ మీరు మామూలుగా చెప్తున్నారా నిజంగా చెప్తున్నారా అంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, కాకపోతే సినిమా సెకండ్ హాఫ్లో లాగింగ్ ఎక్కువగా ఉంది, దాదాపు ఒక 2200 ఫీట్ వరకు దీన్ని కట్ చేయాలని చెప్పారు, ఎడిటింగ్ చేస్తే బాగుంటుందని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే ఎడిటింగ్ రూమ్లో కూర్చొని కృష్ణరాజు, వి మధుసూదన్ రావు, మిగతా ప్రముఖులు కూడా ఈ సినిమాని ఎడిట్ చేయడం జరిగింది. దాదాపు 2000 ఫీట్కి అబౌవ్ ఈ సినిమాని ఎడిట్ చేశారు. ఎడిట్ చేసిన తర్వాత ఈ సినిమా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి లాగింగ్ తగ్గి స్పీడ్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మీరు ఇప్పటికీ కూడా సినిమా కనుక చూస్తే సెకండ్ హాఫ్ స్పీడ్గా వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం వచ్చింది. కాకపోతే ఈ సినిమా యాక్చువల్గా నిడివి కనుక చూసుకుంటే మొట్టమొదటి తీసినటువంటి షూట్ ప్రకారం అయితే దాదాపు 2 గంటల 55 నిమిషాల వరకు ఉంది.
ఇంత కట్ చేశారు కాబట్టి 2 గంటల 50 నిమిషాల పైగా, అంటే దాదాపు 3 గంటలు ఉంది. అది ఎప్పుడైతే తగ్గిందో సినిమా బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్ మనకి త్వరితంగా రిలీఫ్గా వెళ్ళిపోతుంది సినిమా. ఈ సెకండ్ హాఫ్లో ఈ పాట తర్వాత స్పీడ్ పెరిగిపోతుంది. ఏదేమైనా క్లైమాక్స్లో ఒక విధమైన ట్రాజడీ, అలాగే భర్త భార్యను అర్థం చేసుకోకపోవటం, ఇలాగే ముఖ్యంగా వాణిశ్రీ నటన చాలా హైలైట్, అద్భుతంగా ఉంటుంది. కలమట నీళ్లు తెప్పిస్తుంది. కన్నడంలో మరి ఆ రోజు ఎంతమందిని ఏడిపించిందో ఆ సినిమా, ఏడిపించడం అంటే నా ఉద్దేశం కన్నీళ్ళు తెప్పించిందో అంత స్థాయిలో కూడా కృష్ణవేణి సినిమా అందరినీ కూడా కలమటి నీళ్లు తెప్పించింది. ఈ సినిమా చూడని వాళ్ళు ఆ రోజు మహిళా ప్రేక్షకులు లేరు. అందరూ కూడా ఈ సినిమాని విపరీతంగా ఆదరించారు. కృష్ణరాజు ఒక విధంగా చెప్పాలంటే ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ సినిమా చాలా దోహదపడింది. ఆయన కళల్లో చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆయన మెథడ్ ఆఫ్ యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన భంగిమలు కానీ, ఆయన చూపిన నటన కానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా కూడా కుదిరింది. ఒక విధంగా చెప్పాలంటే కన్నడంలో గంగాధర్ కన్నా కూడా తెలుగులో కృష్ణరాజు అద్భుతంగా నటించారనే ఆ రోజు ప్రేక్షకులు కూడా భావించడం జరిగింది. ఏదేమైనా కృష్ణవేణి ఒక అద్భుతమైన క్లాసిక్ సినిమా. అలాంటి సినిమా తీయటానికి ఈరోజు నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి. కానీ అలాంటి డేరింగ్ స్టెప్ కృష్ణరాజు చేసి అలాంటి కళాఖండాన్ని మనకు అందించారు. ఈరోజు కృష్ణరాజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన మధుస్మృతులు, ఆయన అందించినటువంటి కృష్ణవేణి సినిమా మనకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. మరి కృష్ణవేణి సినిమా మీకు ఏమనిపించింది, మీ అనుభూతులు ఏంటో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అవసరం. ఎప్పుడు మీ మంచిని కోరి మీకు విలువైనటువంటి సమాచారం అందజేస్తానని తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, DVSS కృష్ణప్రసాద్.